గుడివాడ అమర్నాథ్ కాస్త గింగిరాల అమర్నాథ్గా మారిపోతున్నారు. గుడివాడను పార్టీ అధిష్టానం ఓ ఆట ఆడుకుంటోంది. ఆయనకంటూ ఒక నియోజకవర్గం లేకపోవడంతో పార్టీ అధిష్టానం ఎటు తిప్పితే అటు బొంగరంలా తిరుగుతున్నారు. గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ మార్చారు. దీంతో భీమిలిపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఇంతకీ కొత్త నియోజకవర్గం చోడవరమైనా ఉంటుందా లేక మారుతుందా? అది కూడా మళ్లీ గిర్రును తిరుగుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గం మళ్లీ మారింది. మెల్లగా ఆయన చోడవరం నియోజకవర్గం చేరుకున్నారు. తనకు భీమిల నియోజకవర్గం కావాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద పెద్ద ఎత్తునే లాబియింగ్ చేస్తున్నారు. అనకాపల్లి నుంచి గెలిచిన గత ఎన్నికల సమయంలో గుడివాడ అమర్నాథ్ను గాజువాకలో పడేశారు. అక్కడ ఆయన రాష్ట్రంలోని అత్యధిక తేడాతో ఓడిపోయిన నేతల్లో ఒకరిగా నిలిచి చరిత్ర సృష్టించారు. దాంతో ఇక అక్కడా కూడా కష్టమని భీమిల నియోజకవర్గంలో పనిచేసుకోవాలనుకున్నారు. కానీ జగన్ ఇలా ఎవరైనా సొంతంగా నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటే నచ్చదు. ఖచ్చితంగా వేరే నియోజకవర్గాన్ని కేటాయిస్తారు. అలాగే ఇప్పుడు ఆయనకు చోడవరం నియోజకవర్గాన్ని కేటాయించారు. చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిగా అవకాశం ఇచ్చారు. అలాగే మరికొన్ని ఇన్ఛార్జీలను కూడా వైసీపీ ప్రకటించింది. మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాలనాయుడును నియమించారు. ఆయన గతంలో అక్కడే ఎమ్మెల్యేగా ఉండేవారు. చివరి క్షణంలో ఎంపీగా పోటీకి పంపారు. ఇప్పుడు ఆయన నియోజకవర్గానికి పంపారు. ఇక భీమిలికి బొత్స మేనలుడు చిన్న శ్రీనును ఇన్ఛార్జిగా నియమించారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డిని నియమించారు. ఆయన ఎన్నికలకు ముందు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గుడివాడ అమర్నాథ్తో వైసీపీ అధిష్టానం ఓ ఆట ఆడుకుంటోంది. వరుసగా ఆయన నియోజకవర్గాలను మారుస్తూ ఉండడంతో గుడివాడ అమర్నాథ్ సొంత క్యాడర్ను తయారు చేసుకోలేకపోతున్నారు. 2014లో గాజువాక నుంచి అనకాపల్లికి గుడివాడను షిఫ్ట్ చేశారు. అందరితో ఆగకుండా 2019లోనూ అనకాపల్లి నుంచి గుడివాడను బరిలోకి దింపి పోటీ చేయించింది పార్టీ అధిష్టానం. ఆ తర్వాత 2024లో మళ్లీ గుడివాడను గాజువాకకు షిఫ్ట్ చేసింది పార్టీ అధిష్టానం. దీంతో ఇక తన నియోజకవర్గం భీమిలి అనుకున్నా చివరకు గాజువాకకు మార్చడంతో గుడివాడ పార్టీ అధిష్టానం తీరుపై కొంత గుర్రుగానే ఉన్నారట. వరుసగా తన నియోజకవర్గాలను పార్టీ అధినేత జగన్ మార్చుతుండడంతో అప్పటికే ఒకంత అసంతృప్తితో రగిలిపోతున్న గుడివాడకు పార్టీ అధిష్టానం తాజాగా మరోసారి షాక్ ఇచ్చింది. గాజువాక ఇన్ఛార్జిగా తిప్పల దేవాంశ్ రెడ్డిని నియమించి గుడివాడకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు జగన్. గుడివాడ అమర్నాథ్ను తాజాగా చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. వాస్తవానికి మొన్న మధ్య మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయడంతో భీమిలిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు గుడివాడ. అయితే భీమిలి ఇన్ఛార్జిగా బొత్స మేనలుడు మజ్జి శ్రీనివాసరావును పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో భీమిలిపై గుడివాడ పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి. చివరికి చోడవరానికి గుడివాడ అమర్నాథ్ రెడ్డిని షిఫ్ట్ చేసింది. వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతో గుడివాడ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. పూటకో నియోజకవర్గాన్ని మార్చుతుండడంతో ఎక్కడ ఆయన కుదురుకోలేకపోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతో గుడివాడ అమర్నాథ్ బొంగరంలా గిరగిరా తిరుగుతున్నారు. గుడివాడకంటూ ఓ నియోజకవర్గం లేకపోవడంతో చుక్కాని లేని నావల సముద్రంలో వెళుతున్నట్లుగా ఉంది ఆయన పరిస్థితి. తాను కలలు కన్న అనకాపల్లిపై చివరికి భీమిలిపై పెట్టుకున్న ఆశలు కూడా గల్లంతయ్యాయి. దీంతో గుడివాడ పరిస్థితి ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. గుడివాడ నియోజకవర్గాన్ని తరచుగా ఎందుకు మారుస్తున్నారో పార్టీ అధినేత జగన్కే తెలుసంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఇన్ఛార్జీల నియామకాలు చూస్తుంటే జగన్ ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది. జగన్ నిర్ణయాలతో పార్టీ నేతలు గందరగోళ పడుతున్నారు. లేకపోతే విజయనగరం జిల్లాకు చెందిన బొత్స కుటుంబానికి చెందిన వ్యక్తి భీమిలికి ఇన్ఛార్జిగా వేయడమేంటని వారు ప్రశ్నించుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం తాను అనుకున్నదే చేస్తారు కాబట్టి దీనిపై పార్టీలో అంతా సైలెన్స్ వెదరే కనిపిస్తోంది.